హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయం ముందు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర తోపులాటలో పలువురికి గాయాలు తగిలాయి. రఘునందన్ రావు కొండా సురేఖను సన్మానిస్తున్న ఫోటోను పెట్టి బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఒక మహిళా మంత్రిని అవమానించిన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా చేశాడని, నేడు ఆ పార్టీ సోషల్ మీడియా ఇలా మహిళా మంత్రిని ట్రోల్ చేస్తున్నారని, ఇదేనా బీఆర్ఎస్ పార్టీ మహిళలకిచ్చే గౌరవం అని కేటీఆర్ దీనిపై స్పందించి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకులు పుల్లాలాగా తయారైంది. అప్పుడేమో ఎందుకు వాళ్ళు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు అంటే మేము ఎక్కడ ఎలాంటి పోస్ట్ ఎక్కడ మాట్లాడినా కూడా మా మీద ఒక రకమైన సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారండి. మేము ఒక ప్రజా దొంగలు 10 సంవత్సరాలు సంపాదించుకొని బల్బలకి దున్నపుత్రుల కామెంట్లు బిడ్డ కేటీఆర్ నేను చెప్తున్నారు. అరే కేటీఆర్ ఇంతవరకు ఒక మాట లేదు. అరే కేటీఆర్ చెప్తున్నా, నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే నువ్వు ప్రజల పక్షాన కొట్లాడరా. నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోడవైతే ఒక ఆడబిడ్డ ఎత్తులు తెలంగాణ గడ్డ మీద ఉంటా బిడ్డ ఆడబిడ్డ నేను చెప్తున్నా, నీకు దమ్ము సిగ్గు శరం లజ్జ ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డల పక్షాన కొట్లాడరా. తెలంగాణ బిడ్డల క్షేమం కోసం కొట్లాడరా. ప్రభుత్వంపై నుచ్చట కొడక ఇట్లా గుండాలో పెట్టించి నువ్వు కొట్టిస్తావారా? గుండాలో పెట్టి కామెంట్లో పెట్టిస్తావారా? నీ చెల్లి నీ తల్లి చీరలు గాజులు అని సంపాదించి ఆడవాళ్ళని కించపరిచింది కౌశిక్ రెడ్డి. వీడేమో బస్సులలో డాన్స్ అంటాడు. వీళ్ళకి అసలు సిగ్గుచరాలు. ఈ రోజు కొండా సురేఖ గారికి ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక మంత్రి పదవిలో ఉన్న ఒక ఎవరు మన రఘునందన్ రావు గారు జిల్లా పర్యటనలో వెళ్ళినప్పుడు కొండా సురేఖ గారు వెళ్తే తను మర్యాద పూర్వకంగా సిరిసిల్ల కాబట్టి వేసిన ఒక 100 దండ మెడలో వేసిండు. దానికి ఏమైనా ఉందా తప్పు? దాని కళ్యాణ ముబారక్ చెక్కు మీకు ఎప్పుడు ఇస్తాను? లుచ్చడా కొడుకులు పెట్టి చెప్పు. తెలంగాణ ఆడబిడ్డలు బుద్ధి చెప్పిళ్ళు ఓటయ్యలేదు దించెళ్ళు అయినా సిగ్గుసేపు గాడి కొడుకు కేటీఆర్ లుచ్చడా కొడుకు పడుకోండి. అయ్యా వాడు తాగుబాటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.